పెంచితే 10 లక్షల ఆదాయం వచ్చింది. వీటిని అన్నీ వివరించడం కోసం ఆగస్టు నెలలో మొత్తం గీత కులాల ఆత్మగౌరవం, తాటి చెట్టు రక్షణ, ఈ తాటి విత్తనాలు నాటడం. ఇప్పుడు తాటి చెట్లు కొట్టేస్తున్నారు మొత్తం. ఒరిస్సాలో తాటి చెట్టు మీద పిడుగులు పడతాయట, అది ఆకర్షిస్తుంది. తాటి చెట్టు పిడుగులు పడడం, అది మనుషుల మీద పడిపోతే చచ్చిపోతున్నాం మనం. అందుకు ఒరిస్సాలో తాటి చెట్టుని పెంచుతున్నారు, మన రాష్ట్రంలో తాటి చెట్లు కొట్టేస్తున్నారు. దీన్ని ఆదాయ వనరులుగా వినియోగించాలి. దాంట్లో నీరా తయారు చేయాలి, దాని ద్వారా తాటి బెల్లం తయారు చేయాలి. తాటి బెల్లం చాలా మంచిది. ఈ కల్పనలన్నీ కూడా గౌతులత్తన జయంతి కానీ, సర్దార్ పాపన్న గౌడ్ జయంతి కానీ, సంచార విముక్తుల జయంతి కానీ, చేనేత జయంతి కానీ, విశ్వకర్మ, ఇది ఎంత గొప్ప అంశం అంటే విశ్వకర్మ కంసాలు మన జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి ఔన్నత్యాన్ని తీసుకొచ్చినటువంటి పెద్దల వాళ్ళు. ప్రపంచ దేశాల్లో నాగరికతకి చిహ్నం ఏంటంటే మన గుడులు. ప్రపంచ దేశాల్లో, భారతదేశంలో గుడుల గురించి మీరు ఒకసారి తెలుసుకోండి. మీరు తంజావూరు వెళ్ళండి. మన ప్రధానమంత్రి చైనా ప్రధానమంత్రిని తీసుకొచ్చి మెడ్రాస్లో ఏం చూపించారు, మహాబలిపురం చూపించారు. ఇది నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను. మహాబలిపురం అది ఎంతకాలం అయింది కట్టంటే 4,000 సంవత్సరాల కిందట మహాబలిపురం. రే బాబు, చైనా నువ్వు పెద్ద గొప్ప ఏదో పొడి చేసావనుకుంటున్నావు కాదు. మా దేశంలో 4,000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి టెంపుల్ ఇంకా కూడా సజీవంగా ఉంది అని చూపించాడు ప్రధానమంత్రి. దీనికి ఎవరు రూపకర్తలు? కంసాల రూపకర్తలు. అంటే జాతిలో ప్రతి ఒక్క కులానికి, మనం కులం అంటున్నాం కానీ ప్రతి వర్గానికి ఎంత ఔన్నత్యం ఉంది అనే విషయాన్ని తెలియజేయడం. ఈ విధంగా వాల్మీకి జయంతి కానీ, విశ్వకర్మ జయంతి కానీ, ధన్వంతరి జయంతి కానీ, అంటే సంజీవిని స్వరం, ఆరోగ్య అవగాహన, వైద్య శిబిరాలతో నిర్వహించడం, నాయీ బ్రాహ్మణులు మూల పురుషుడిని చేసుకుని సంగీతము, సౌందర్యం, బ్యూటీ పార్లర్లు, సౌందర్యం రక్షణ, నిష్ణాతుల వృత్తిదారులుగా జీవిస్తున్న తీరుని సమాజంలోకి తీసుకువెళ్ళాలి. అంటే ఈవేళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం. అంటే భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సమాజంలో ఉన్నటువంటి వివిధ అట్టడుగు వర్గాలు అంటున్నాం కాదు, ఇవి అట్టడుగు వర్గాలు కాదు, జాతిని పునర్నిర్మాణం చేసేటువంటి సారథులు వీరందరూ కూడా. మరి గుడిని కడితే మీరు అన్నీ చూడండి. ఈవేళ దేశంలో ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, మీరు ఎక్కడో కృష్ణ గారు సినిమా తీశారు, ఒక సినిమా, మద్రాసులో గుడి ఉంటుంది, పెద్ద గుడి. అలా ఏ గుళ్ళు చేసినా మనకి ఇంతకాలం ఉండేటట్లుంటే సమాజంలో వీళ్ళందరూ కూడా ఒక అత్యున్నతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యవస్థను నిర్మాణం ఈవేళ భారతీయ జనతా పార్టీ, భారతీయ ఓబీసీ మోర్చా సమాజానికి విస్తృతంగా తెలియజేసేటువంటి ఒక ప్రముఖమైనటువంటి బాధ్యతను వహిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బీసీని ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరుని ఈ 12 సంవత్సరాలు కూడా మనం అంతా కూడా మనతో పాటు ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాతో పాటు ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గొప్ప సమర్థతని ఈరోజు ఈ ప్రపంచం అంతా పరిశీలిస్తుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటేనే భారతదేశం అని, భారతదేశం అంటేనే భారతీయ జనతా పార్టీ అనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పనిచేస్తుందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చేసే కార్యక్రమాలు
ఈరోజు ఈ దేశ సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు. ఈరోజు బడుగు బలహీన వర్గాలనే నెట్టివేయబడినటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు చైతన్యవంతులయ్యి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెనకాతలు నడిచి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీతోనే ఉన్నామని చెప్పి తెలియజేసే పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉందనే విషయం ఎటువంటి అతిశయోక్తి లేదు. కావున ప్రతి ఒక్కరూ కూడా బీసీ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులకి, బీసీ కులాల్లో పనిచేస్తున్నటువంటి కుల సంఘ పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక బీసీల యొక్క పార్టీగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీతో ప్రయాణం అయ్యి ఈ భారత సంస్కృతిని, భారతదేశం యొక్క చరిత్రని ఈ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, నన్ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఈరోజు ఈ బాధ్యతలో నన్ను కూర్చోబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో 32 మండలాల్లో మేము కమిటీలు వేయడం జరిగింది. ఈ 32 మండలాలకు సంబంధించి 32 మండల అధ్యక్షులు, 32x2 అంటే 64 మంది ప్రధాన కార్యదర్శులతో మాత్రమే ఈ కార్యవర్గ సమావేశం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మా పార్టీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కంటుముక్తుల శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అదేవిధంగా మా పార్టీ ఓబీసీ మోర్చా మా జోనల్ ఇన్ఛార్జ్ అయినం బాలకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మీరందరూ కూడా వచ్చినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నరేష్ కుమార్ యాదవ్, ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు.